పంచకోశాల నిర్మితమే మానవ దేహం అని చెప్పేసి అంటారు కదా. దాంట్లో మొదటిది అన్నమయ కోశం. అసలు అన్నమయ కోశానికి మన శరీర ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అన్నమయ కోశము, అన్నము అంటే మనం స్వీకరించేటటువంటి ఆహారము. కోశము అంటే ఒక త్వచము లేదంటే ఒక పొర లాంటిది. సో దీంట్లో జరిగేటటువంటి మాయ ఏంటంటే అన్నమయ కోశము. మనము తీసుకునేటటువంటి ఆహారము శక్తిగా మారి ఆ శక్తి ద్వారానే మనము జీవించటము. టోటల్గా ఏంటంటే మన స్థూల శరీరము, ఫిజికల్ బాడీ. సో ఈ ఆహారం ఎలా ఉండాలంటే ప్రాణిక్ ఫుడ్, నాన్ ప్రాణిక్ ఫుడ్. నాన్ ప్రాణిక్ ఫుడ్ అంటే నాన్ వెజ్. ప్రాణిక్ ఫుడ్ అంటే జీవ ఆధారభూతమైనటువంటి ఆహారము. దానినే మనము అమృతాహారము, మృతాహారం అని చెప్పేసి తెలుగులో అంటారు. మృతాహారం అంటే నాన్ వెజ్, అమృతాహారం అంటే చెట్ల నుంచి, మనకి మొక్కల నుంచి, పంటల నుంచి వచ్చినటువంటి ఆహారం. సో మంచి పోషక విలువలు, ప్రోటీన్ ఫుడ్ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన శరీరం బాగుంటుంది. ఇది అన్నమయ కోశానికి ఉపయోగపడుతుంది, అన్నమయ కోశం యొక్క స్థిరత్వానికి, బలానికి. సో అన్నమయ కోశం అనేది అందరికీ బాగుండాలంటే మనము స్వీకరించాల్సినటువంటి ఆహారము ప్రకృతిపరమైనటువంటి ఆహారమై ఉండాలి. వీక్షించిన అందరికీ థ్యాంక్ యూ.